నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్లో అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఆబ్వియస్గా నేను అందరికీ చెప్పేదే ప్రతి వీడియోలో చెప్తాను చావా మూవీ గురించి అనమాట. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చావా గురించి ఒక మంచి ప్రైజ్ అయితే చేసారు అనుకోవచ్చు. మూవీ బాగుందనేసి అయితే అంటారు. మన మహారాష్ట్ర నుంచి ఒక మంచి మూవీ వచ్చింది. ఇంకా మన హిస్టారియన్స్ ఉన్నారు కదా, సంభాజీ మహారాజు గురించి మంచి మాటలు అయితే చెప్పారు బై. సో క్యారెక్టర్ కూడా బాగానే చేసి విక కౌశల్ గారు అనేసి అయితే బాగా చెప్పారు అనేసి అయితే అంటారు బై. సో మరాఠా హిందీ సినిమా కూడా చాలా షేప్ చేసింది అనేసి అయితే కొన్ని మంచి మంచి మాటలే తిన్నారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మాటలు వినొచ్చు. అంటే నేను తెలుగులో డిఫరెంట్ చెప్పింది ఉంటుంది, ఒరిజినల్గా మన ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు మీకు డిఫరెంట్గా అర్థం కావచ్చు. సో ఒరిజినల్ చూడమనేసి అయితే నేను అప్డేట్ చేస్తున్నాను, ఒక రిక్వెస్ట్. కానీ కీలకమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చావా మూవీ మాత్రం ఎక్కలేనంత హైప్ వస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా అది చాలా మంచిగా ఉంది అనేది వస్తుంది. కాబట్టి స్టిల్ ఇప్పటికీ మూవీ రిలీజ్ అయిన 1 వీక్ అయినా సరే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ఏమంటారు బుకింగ్స్ కూడా అవుతున్నాయి. నేను ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుందాము. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఇవాళ ఇది సాటర్డే రోజు నేను రికార్డింగ్ చేసే టైంకి 338.75 కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చింది. సో అంత మంచిగా ఉందన్నమాట. అంటే మూవీ మంచిగా లేకపోతే ఇంతగానం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రాదు, అంటే అంత చూడదగ్గ మూవీ. కానీ ఒక బాధ స్టిల్ ఇప్పటికి ఒక బాధ ఏంటంటే మన తెలుగులో లేదు, తెలుగు డబ్బింగ్లో లేదు, హిందీలో చూడాల్సి వస్తుంది. సో ప్లీజ్ మేకర్స్కి, మెడాక్ ఫిలిమ్స్ వాళ్ళకి స్టిల్ ఇప్పటికీ సౌత్ సైడ్ నుంచి నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుగు, తమిళ్, కన్నడ మిగతా లాంగ్వేజెస్ ఏవైతే డబ్ వర్జన్స్ తీసుకురండి. సో ఒక దండం పెట్టి రిక్వెస్ట్ కూడా అంటుంటే ఒక డబ్బింగ్ వర్జన్ అయితే తీసుకోమని అంటాను. లోకల్ భాషల అర్థం చేసుకుంటే ఇంకొంచెం ఫీల్, ఇంకొంచెం ఎమోషన్ ఇంకా బాగుంటుంది అనేసి నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఆబ్వియస్గా డబ్బింగ్ అంటే మామూలు విషయం కూడా కాదు. మళ్ళీ రీవర్క్స్ అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది, సింకింగ్ అవన్నీ కూడా ఉంటాయి, చాలా అవన్నీ ఉంటాయి. కానీ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే డబ్బింగ్ వర్జన్ అయితే తీసుకురండి. మేబీ ఈ వీకల్లో తీసుకొచ్చే అవకాశాలు ఏది ఉన్నాయంటే అనిపిస్తున్నాయి నాకైతే ఇట్లా. సో అది ఒక న్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన రీసెంట్గానే ఒక ఈవెంట్ అయితే అయిందనమాట. నాని గారు ప్రజెంట్ చేసేది కోట్ అనే ఒక మూవీ అయితే ఉంది సో మన ప్రియదర్శన్ గారు ఉన్నారనమాట సో దీంట్లో ఈ మూవీకి సంబంధించిన కీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పెట్టిరు సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో దగ్గర నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే డిజిటల్ రైట్ తీసుకురంట 9 కోట్లకి. సో ఇది 6 కోట్ల మినిమం బడ్జెట్తో మూవీని తీసారు. అండ్ ఆల్సో March 14th ఈ మూవీ థియేటర్స్లోకి రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మన ఆది పినిశెట్టి గారిది ఉంది కదా ఆ మూవీకి సంబంధించిన ఒక రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఏంటంటే శబ్దం మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసరికి అయితేనేమో February 28th అనమాట. అంటే నెక్స్ట్ వీక్ థియేటర్స్లోకి వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఆది మూవీస్ డిఫరెంట్ స్టైల్లో తీస్తాడు కాబట్టి అతని మూవీస్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా సో ఈ శబ్దం అనే మూవీ మీరు వాచ్ చేసిపోయి నెక్స్ట్ వీక్ వస్తుంది. దాని తర్వాత ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనుకోవచ్చు కొంచెం షాకింగ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఏంటంటే మన తేజ సజ్జా హనుమాన్ మూవీ హీరో గారు ఉన్నారు కదా సో అతనిది మీరాయ్ అనే మూవీ అయితే మనకు అర్థం తెలిసిందే కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే తీసుకొస్తారు. సో అఫీషియల్గా ఏకే ట్విట్టర్లో వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు #మీరాయ్ August 1st 2025 అని చెప్పేసి ఇక్కడ ఫైర్ సింబల్స్ అయితే పెట్టేసారు. సో రైజ్ ఆఫ్ సూపర్ యోధా బిగిన్స్ ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్ అనేసి అయితే ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసి సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు పోస్ట్ పోన్ అయిపోయింది అనేసి అయితే కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. సో ఇంత ముందుకు ఐ థింక్ ఏప్రిల్ మే ఉండే గుర్తుకు లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక రిలీజ్ డేట్ ఉంది ఆగస్ట్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో దీనివల్ల మూవీకి కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఒరిజినల్ డేట్ కంటే ఇంకొంచెం లేట్ కావడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి.
అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నా అనే ఒక మూవీ అయితే మనకు అందరు తెలిసిందే కదా. సో ఈ మూవీ థియేటర్స్లో బాగా హిట్ అయింది, మీకు అందరు తెలిసిందే. ఈ మూవీ వచ్చేసరికి అయితే March 1st Zee5లో సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతుంది అనేసి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు థియేటర్స్లో చూడకపోతే ఇట్లా ఈ మూవీ టీవీలో చూసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చినాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఓడెలా 2 మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది. దీంట్లో తమన్నా గారు ఎవరైతే ఉన్నారో ఒక కీ ఇంపార్టెంట్ రోల్ యాక్టింగ్ అయితే చేస్తున్నట్టయితే ఇక టీజర్లో మెన్షన్ చేసారు. సో సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చు, హారర్ థ్రిల్లర్ అనుకోవచ్చు. సో ఆబ్వియస్ అవి మీకు లైక్ పొలిమేర లాంటి వైబ్స్ వస్తాయి, మీకు అంతా తెలిసిందే కదా. సో చూడాలి ఎలా ఉంటుంది మూవీ ఏంది కదా అనేసి అయితే పోయి అఫీషియల్గా నేను ట్రైలర్ చూసినాక చెప్తాను. సో టీజర్ అయితే పోయి జస్ట్ ఇంకొంచెం హైప్ కోసం చేస్తారు. సో ఇప్పుడు టీజర్ వచ్చిందంటే మేబీ మే లేకపోతే జూన్ లోపల జూన్లో మనకు మూవీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన అందరికి నచ్చింది చిన్నప్పటి నుంచి 2000 ఏమంటారు 1990s 2000s ఉన్న వాళ్ళకి అందరికి నచ్చిన సిరీస్ ఏదైతే ఉందంటే అవి సిఐడి. సో ఈ సిఐడి సిరీస్ ఏదైతే ఉందో అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేసిరు పై. ఇక్కడ మనకి దర్వాజా తోడు దయా అని ఒక డైలాగ్ కూడా వస్తుంది కదా. సో ఆ డైలాగ్తో పాటు సిఐడి హర్ శనివార్ ఆర్ హర్ రవివార్ రాత్ 10 బజే అనేసి అయితే ఇక్కడ పెట్టిరు. అంటే ఎవ్రీ సాటర్డే అండ్ ఆల్సో సండే రాత్రి 10 గంటలకు వస్తుంది అనేసి అయితే పోయి సో ఇక్కడ ఇచ్చేసారు అన్నమాట పోయి. సో ఒకవేళ ఇట్లా మీరు చూసుకుంటే సిఐడి ఎపిసోడ్స్ కావాలనుకుంటే పోయి మీరు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. సో కొత్త ఎపిసోడ్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తున్నాయి. కొత్త డైరెక్షన్ బాగుంది. కొన్ని ఎపిసోడ్స్ చూసినాను 10 minutesవి మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అది చూస్తే నాకు జర బాగా అనిపించింది అనమాట. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే సిఐడి సిరీస్ మీద కూడా మీరు పాత 90s 20s పుట్టిన వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా సిఐడి సిరీస్ జర బాగానే ఉంటుంది చూడండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్. కమింగ్ టు బై నువ్వు వదిలేవన్నా ఇక వదిలేవు మాకు వార్త చెప్పంటే బై ఎస్ బై చెప్తాను. ఏంటంటే బై యానిమే న్యూస్ అనమాట. సో లాస్ట్లో యానిమే న్యూస్ చూసుకుంటే డ్రాగన్ బాల్ జీ డైమా ఉంది కదా. సో దాంట్లో మచ్ అవైటెడ్ బై నేను చెప్తున్నా కదా మచ్ అవైటెడ్ గోకుది సూపర్ సైయంట్ 4 ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపించేసారు బై. సో మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో సూపర్ సైయంట్ 4 కిడ్ వర్జన్ చూపిస్తే సూపర్ సైయంట్ 4 అడల్ట్ వర్జన్ని ఈ ఎపిసోడ్లో అయితే చూపించేసారు బై. లాస్ట్కి అయితే తగ్గిపోయింది. ఇంకోటి ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే బై 24 ఎపిసోడ్స్కి అయింది అనుకోవచ్చు. సో మన అకిరా టోరియామా ఎవరైతే ఉన్నారో అతనిది ఇది లాస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో దీని తర్వాత ఏమైనా కంటిన్యూషన్ ఏమైనా అవి చూడాలి. సో యానిమేటెడ్ మళ్ళా ఏమంటారు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ కాకండి ఇది యానిమేటెడ్లా లాస్ట్ అనుకోవచ్చు నాకు తెలిసిన కాడికైతే. మిగతా వేరే ప్రాజెక్ట్స్ అని చేసిండు వీటి గురించి స్టిల్ ఇంకా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. అవి సపరేట్ వేరే వీడియోలో మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రమే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పటిలాగైతే మీరు మాజిన్ బుక్తో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ సూపర్ సైన్ తిరిగి వెళ్ళి అయితే మారుతాడు. ఇక్కడ డైమాలో కూడా డీమన్ వరల్డ్లోకి వెళ్ళినాక కూడా ఇప్పుడు ఫైనల్ బ్యాటిల్ అప్పుడు కూడా సేమ్ అలానే చూపిస్తూనే సూపర్ సైన్ 4 అనేసి అయితే అనుకోలేక సూపర్ సైన్ 4 ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపించింది అనమాట. సో ఓవరాల్గా డ్రాగన్ బాల్ జీ ఫ్యాన్స్కి పండుగ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది నాకైనా సరే కూడా. నేనైతే ఎంజాయ్ చేసిన అనమాట. సో ఇది ఇవాళ మూవీ న్యూస్ సంబంధించిన అప్డేట్స్. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.